హాయ్ ఫ్రెండ్స్, అన్ని పలావులతో పాటు ఈ మ్యాంగో పలావ్ని కూడా తయారు చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మ్యాంగో పలావ్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. తెలిసిన వారికి షేర్ చేయండి. ముందుగా 2 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకొని వాటర్ పోసి 1-2 సార్లు కడగాలి. ఇలా కడిగి పెట్టుకున్నటువంటి రైస్లో కొంచెం వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మ్యాంగో పలావ్ కావాల్సిన పదార్థాలు తీసుకోవాలి. ఆనియన్ 1, 3 పచ్చిమిర్చి, అలాగే మ్యాంగో 1 తీసుకోవాలి. ఈ మ్యాంగోని ఇప్పుడు మనకి రైస్లోకి సరిపోయిన వరకు తీసుకోవాలి. కొంచెం పులుపుగా ఉన్న కాయ బాగుంటుంది, బట్ ఇలా 1 పీస్ తీసుకోవాలి. ఇలా పొట్టు మీదే మనం మిక్సీ పట్టుకోవాలి. కొంచెం పులుపు కావాలనుకుంటే కనుక ఇంక కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. కరెక్ట్గా 2 గ్లాసెస్కి ఈ పీస్ కరెక్ట్గా సరిపోతుంది. మిక్సీ జార్ తీసుకొని ఇందులో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా రావాలి పేస్ట్. ఇలా మెత్తగా పట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అలాగే ఒక స్టైనర్ కూడా తీసుకొని ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్నటువంటి మ్యాంగో పేస్ట్ అంతా ఇందులో వేయాలి. కొంచెం లైట్గా వాటర్ కూడా వేసుకొని ఇందులో అది కూడా కలిపి వేసుకోవాలి. ఇదంతా కూడా కలిపి పట్టుకోవాలి. ఒకవేళ మీరు డైరెక్ట్గా పేస్ట్తో సహా మొత్తం వేసుకోవాలి అనుకుంటే కనుక వేసుకోవచ్చు. లేదంటే ఇలా మ్యాంగో లిక్విడ్ తోటి తయారు చేసుకోవచ్చు. ఇలా వచ్చినటువంటి వేస్ట్ పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు ఈ మ్యాంగో లిక్విడ్ 1/2 గ్లాస్ ఉంటుంది. అలాగే ఇప్పుడు వాటరు తీసుకోవాలి. అంటే 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను, 3 గ్లాసులు వాటర్ తీసుకుంటున్నా. ఇప్పుడు ఇదే పలావని మామూలు రైస్తో కూడా చెయ్యొచ్చు. ఇప్పుడు రైస్ నానున్నాయి, మ్యాంగో వాటర్ కూడా రెడీగా ఉంది. ఇప్పుడు పలావ్ తయారు చేసుకోవాలి. స్టవ్ మీద ఒక చిన్న పాత్ర పెట్టుకుని 10 పలుకుల దాకా జీడిపప్పు వేసుకోవాలి. 2 స్పూన్లు నెయ్యి వేసుకొని వేయించుకోవాలి. జీడిపప్పు ఇలా వేయించుకున్నాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పలావ్ కోసం ఒక పాత్ర పెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. అలాగే 2 స్పూన్లు నెయ్యి. స్టవ్ మీద ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు ఈ పలావ్ మసాలా వేసుకోవాలి. అలాగే బిర్యానీ ఆకు, 1 స్పూన్ షాయి జీరా, పచ్చిమిర్చి, కట్ చేసుకున్న ఆనియన్ 1, ఇవన్నీ ఎర్రగా వేయించుకోవాలి. అలాగే 1 రెమ్మ కరివేపాకు, కొంచెం పుదీనా, ఉల్లిపాయలు ఇలా వేయించుకున్నాక 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయ్యాక మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి మ్యాంగో వాటర్ వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని అంతా బాగా కలుపుకొని ఫుల్ ఆన్ మీద పెట్టి మూత పెట్టుకొని నీళ్లు మరిగే వరకు ఉంచుకోవాలి. చూడండి, వాటర్ బాగా మరుగుతున్నాయి. ఈ మరిగే టైంలో ఇప్పుడు రైస్ వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసేలా బాగా కలుపుకోవాలి. అలాగే సాల్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఏదో 50% దాకా ఉడికింది. ఇది ఇప్పుడు మిడిల్ ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. రైస్ ఇలా ఉన్నప్పుడు నేను కుంకుమ పువ్వు వాటర్ వేసుకుంటున్నాను, ఇది ఆప్షను. ఇప్పుడు అలాగే ఇలాంటిది ఏదైనా పాత్రను తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. పెనం పెట్టేసి ఫుల్ ఆన్ మీద మంట పెట్టేసుకోవాలి. దీని మీద పెట్టినందువల్ల అడుగంటుకోకుండా ఉంటుంది. రైస్ ఇలా వచ్చాక కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు కూడా వేసుకోవాలి. ఇది ఇప్పుడు సిమ్ మీదే ఉంది. ఇలాగే ఒక 10-15 నిమిషాలు ఉంచుకోవాలి. చూడండి, మంచి తయారయ్యింది రైస్. అంటే స్టవ్ ఆపాక ఒక 1/2 అవర్ వరకు అలాగే ఉంచాను. ఇలా కింద నుండి కనుక తీసుకుంటే చాలా బాగుంటుంది. టూ గ్లాసెస్ రైస్కి మ్యాంగో బాగా కరెక్ట్గా సరిపోతుంది. ఒక 1/2 పీస్. ఈ మ్యాంగో పలావ్ వెజ్ కుర్మాస్ కానీ అలాగే నాన్ వెజ్ కర్రీస్ కానీ గ్రేవీస్ అలాంటి అన్నింటిలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంత మంచి మ్యాంగో పలావ్ని అందరూ తప్పనిసరిగా ట్రై చేయండి. చాలా రుచికరంగా ఉంటుంది ఇది. సూపర్గా ఉంటుంది. టేస్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా తప్పనిసరిగా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.